ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే. ఒకనొక టైంలో వైసీపీ నేతలందరూ కూడా ఈ రెడ్ బుక్ పేరు విని వణికిపోయిన పరిస్థితులు మనం చూసాం. అయితే అనుకున్న విధంగా రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వట్లేదు, అరెస్ట్ అయినా కూడా శిక్షలు పడట్లేదు అని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా కొంత నిరుత్సాహానికి గురైన టైంలో తాజాగా మళ్ళీ అదే రెడ్ బుక్ గురించి మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఏది మర్చిపోలేదు అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అలాగే రెడ్ బుక్ చాప్టర్ 4 కూడా ఓపెన్ అవుతోంది అనుకుంటున్న టైంలో మరి దీంట్లో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తాజాగా లోకేష్ గారు మళ్ళీ రెడ్ బుక్ గురించి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు చాలా మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు, కానీ పెద్ద తిమింగ్లాలు ఎవరు కూడా రావట్లేదు. చిన్న చిన్న వాళ్ళ అరెస్ట్లే జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ మీద బయట తిరుగుతున్న పరిస్థితి. అసలు ఇది మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకున్న టైంలో తాజాగా మళ్ళీ లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మైనింగ్లో అలాగే ఈ లిక్కర్ ఏదైతే ఉందో దీంట్లో అరెస్టులు ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్, ఈసారి ఎవరు అరెస్టులు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ గురించి రకరకాల అవహేళనలు చేస్తున్నారు. అంటే పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి. చాలామంది కొంచెం వికరిస్తున్నారు, దాన్ని కామెడీ చేసి జోకులు వేస్తున్నారు. ఇక్కడ నువ్వు ఈ మధ్యన ఫంక్షన్కి వెళ్ళావు, ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇలా ప్లేట్లు పట్టుకొస్తున్నారు చూసావా, చిన్న టూత్ పిక్స్ అవి పెట్టుకుని స్నాక్స్ అవి పెడుతున్నారు కదా, అలాంటి స్నాక్స్ అనమాట. వర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, అతను ఎంపీ ఉన్నాడు నందిగం సురేష్, కళ్ళవారి కృష్ణారెడ్డి, ఇలాంటి గ్యాంగ్ సోషల్ మీడియా సోషల్ సైకోలో డిజిటల్ డెవిల్స్ని వేశారు కదా. ఇదంతా స్నాక్స్ అనమాట. ఫుల్ నాన్ వెజ్ మీల్స్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్. అదే చెప్పాడు ఆయన సింపుల్గా. ఇప్పుడు ప్రతిరోజు బయటకు వచ్చి రెడ్ బుక్ అని ఎందుకంటాడో, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకి ఎదురైన అనుభవాలు ఒక ప్రజాప్రతినిధిగా, అంతకుముందు ఆయన ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వామిగా అతను చేసిన అభివృద్ధిని, అతను స్వయంగా ఆ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఎక్కడికక్కడ చూపిస్తా వీళ్ళు కల్పించిన ఆటంకాలు, అడ్డంకులు, అరాచకాలని అందరికీ చూపించి వాళ్ళకు హెచ్చరిక జారీ చేసాడు. దాన్ని నేను మర్చిపోను. ఇప్పుడు వాళ్ళు చెప్పి రేపు మర్చిపోయే పరిస్థితుల్లో నేను మర్చిపోవట్లేదు. ఒకవేళ మరుపొస్తున్నా మీరు నన్ను ప్రశ్నించండి. ఇదిగో అధికారులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా కానీ చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరిస్తే వాళ్ళని ఈ రెడ్ బుక్లో నమోదు చేస్తున్నాం, వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఎప్పటికీ అదే మాటపై కట్టుబడి ఉన్నాడు, అదే మాట అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలలు అయింది కాబట్టి చాలామంది ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి వెళ్ళి కూర్చున్న ఎన్నో ఒక గ్లాసులు మంచినీళ్ళు దాకా బుక్ తీస్తాడు అనుకున్నారు, అందరూ అనుకున్నారు కదా. అలా ఎంత తీస్తాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు మీ ఇంట్లో కోతులు పడ్డాయండి అంటే సాధారణంగా పొలాల మీద, జాన్ తోటల మీద పడి కాయలకు సగం కొరికి సగం పడేస్తాయి. ఆ కోతులు ఇళ్లలో కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూసాను, మీరు పల్లెటూళ్ళు వెళ్ళి చూడండి, ఆ ఇల్లు ఎక్కి పెంకులన్నీ తిరిగేసేస్తాయి. పెంకులన్నీ తిరిగేసేసి శుభ్రంగా చెదర చేసి పడేసి కొంతమంది కరిచేస్తాయి కూడా ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్న పళ్ళు గిళ్ళు ఉన్నాయి పట్టిపోతాయి, ఏముంటే బుక్కేస్తాయి వచ్చి. అప్పుడు మీరు ఊరెళ్ళి ఇంటికి వచ్చి తాళం తీసినట్టు ఇవన్నీ కనపడతాయి. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ శుభ్రంగా అన్నీ సర్దుకుంటారా, క్లీన్ చేసుకుంటారా, 6 నెలలు పిలిచి వాన వస్తే కారిపోకుండా పెంకులు గింగిలని సరిచేసి అప్పుడు కదా కోతుల సంగతి పట్టించుకుంటారు. ముందు ఇమీడియట్గా చేసి పని ఏంటి మీరు? క్లీన్ చేసుకోవడమే. ఇప్పుడు దాని కారకమైన కోతులు ఏం చేయాలి? కోతులు పట్టించేయాలా, లేకపోతే మందు గుండి కాల్చి వాళ్ళని బెదరగొట్టాలా, లేకపోతే ఇట్లా ఏం చేయాలి అనేటువంటి సమస్య పరిష్కారం అప్పుడు ఆ సమస్యను కనుక్కుంటారు, దాని పరిష్కారమే ఆలోచిస్తారు. అవునే కదా. జగన్మోహన్ రెడ్డి కూడా కోతులెట్టుడు అదే పని చేశాడు. మొత్తం చల్లా చేతులు వేసి పడేసాడు. జాన్ తోటలో సగం కొరికి పాడేసినట్టు చేసాడు. ఇక్కడ ఇసుక, మద్యం, మసానం అన్నీ, మట్టి మసానం అన్నీ దుబ్బేశారు. రాష్ట్రాన్ని వ్యవస్థలన్నీ పాడు చేశాడు. వ్యవస్థల మీద అపోహ కలిగించాడు. రాక్షసంగా వ్యవహరించాడు. దుర్మార్గంగా, క్రూరంగా. అంటే ఒక క్రూరుడు, నియంతైన పాలకుడు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడో అంతకు మించేసాడు. దీన్ని సరిచేయాలంటే యంత్రాంగం, శాసన వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగ జ్యుడిషియరీ ఎలాగైతే ఉందో అలాగే
శాసన వ్యవస్థ ఎలాగ ఉందో అధికార యంత్రాంగం న్యాయ వ్యవస్థతో పాటు ఈ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కూడా ఉంటుంది. వీళ్ళు శాసనాలు చేస్తే దాన్ని అమలుపరచాల్సిన వాళ్ళు, దాన్ని చేయాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చెడగొట్టేసాడు అతను. అందరికీ సాల్వ్ చేయాలి కదా. కొంతమంది పక్కన పెట్టాలి, కొంతమంది తీసుకోవాలి, కొంతమంది అతని దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు కూడా వాడుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇవన్నీ సరి చేసుకుంటూ వస్తున్నారు ఒకటి 6 నెలలు పట్టింది. చాలా తక్కువ టైమే. 6 నెలలు అంటే మనకి ఎక్కువ టైంలో కనిపిస్తుంది. ఎందుకంటే మన ఆతృత ఎలా ఉందంటే ఈ ముఖం పగిలిపోవాలి, ఈ యదవ ముఖం అనుకునే వాళ్ళు మనం ఒక్కొక్కరిని చూసి ఏంటి వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ వ్యవహారం అంతా చూసినట్టు వాళ్ళకి ఏమనిపించింది, ఈయన ఎవడో కొట్టలేటరా, ఈయన గొయ్యి తీసి పాత పెట్టలేటరా అని ఆడవాళ్ళు తిట్టుకునేవారు. ఈయన ముఖం మండా అని తిట్టేవారు, ఈ దుంపదాగా అని తిట్టుకునేవారు ఒక్కొక్కరిని చూసి కదా. మరి వాళ్ళందరూ మన బాధ ఉంటుంది. ఎందుకంటే కొడాలని నేను చూసిన వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయింది అందరికీ. చంద్రబాబు గారి మీద ప్రేమ ఉన్నా లేకపోతే ఎట్లా పనికి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాం అనుకునే వాళ్ళు. వాళ్ళు పచ్చి అబద్ధాలు చూస్తుంటే నవ్వాలి ఆడవాళ్ళు తెలిసింది కాదు. ఈ రకరకాల అన్ని తప్పులు చేసి రోజే మొత్తం డోకొచ్చింది. ఇలాంటివన్నీ వీళ్ళకి రాగానే వాళ్ళు దొరికారు అన్ని తప్పులు. ఆడదాం ఆంధ్రలో 100 కోట్లు స్కాము, ఇంకెందుకు లోపల లేదన్నా సహజంగా ఆత్రం ఉంటుంది అందరికీ. ఇది వెంటనే జరగకపోయినప్పుడు ఆడదాం ఆంధ్రలో స్కామ్ చేసింది, మొత్తం ఆధారాలు సేకరించి బిగిస్తున్నారు, జాగ్రత్తగా పేర్చుకుంటూ వస్తున్నారు. రా అని చెప్పేసి అరెస్ట్ చేశారు. ఇంకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మనుషులు చాలామంది ఉన్నారు కొన్ని వ్యవస్థల్లోనే. వాళ్ళు ఎంత వదిలేస్తారు? అర్థమైందా మీకు పాయింట్? వాళ్ళు అన్నీ సరి చేయాలండి. వీణ వచ్చింది కదా చేతిలో కానీ పాటలు పాడేస్తే కుదరదు. అవన్నీ మెట్లు గిట్లు తీగలు గీకలు అన్నీ సవరించాలి, అప్పుడే తీగలు రాగాలు పలుకుతాయి. అర్థమైందా మీకు? ఆర్మండి పెట్టి ఉంది, ఆర్మండి పెట్టి చేతిలో ఉంది కదా అని గబగబా మెట్లు నొక్కేస్తే పాటలు రావు. మీరు జాగ్రత్తగా అన్ని మెట్లు అవి సరిగ్గా ఉండలేదు చూసుకోవాలి. అంతలో సరే వేణ ఇచ్చిన వెంటనే దాన్ని వైర్లు గీర్లు అన్నీ బిగిస్తారు, తీగలు అవన్నీ. అంతే కదా, చూసారా మీరు? అలాగే వీళ్ళంతా దీన్ని సెట్ చేస్తున్నారు. అప్పుడు ఇప్పటికి సెట్ అయిందన్నమాట. అంతే. లోకేష్ 6 నెలలు ఆగాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడాడు? మనం ఏమన్నా మాట్లాడమన్నావా? అతను అంతా అతను ఎందుకు మాట్లాడాడు? వాళ్ళకు ఈ టైం దొరికినప్పుడు వాళ్ళు ఏంటి పరివర్తన చెంది ప్రాయశ్చిత్తం చేసుకునేలాగా కొన్ని నోరు మూసుకుని ఇంట్లో పడుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ ప్రభుత్వం కూలిపోద్ది అంటున్నాడు. అసలు ప్రభుత్వం ఏంటి సార్? నిన్న పులివెందుల డిఎస్పీని కూడా ఆయన డిఎస్పీని బెదిరిస్తున్నాడు. ఇలాంటివన్నీ వాళ్ళు తప్పుల మీద తప్పులు చేయనిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎలాగంటే తప్పుల మీద తప్పులు చేయనిస్తారు. వీళ్ళది ఎలాగుంటుందంటే ఎవరు వాళ్ళు ఏ కేసులు తప్పులు లేకుండా అరెస్ట్ చేసి ఆబాస్ పోలయ్యారు. వీళ్ళు ఎవరినైనా పెట్టారంటే ఇంకా వాళ్ళ జీవితంలో బయట రాకుండా పెడతారు అప్పుడు. ఎందుకంటే వాళ్ళు అన్ని తప్పులు చేశారు వాళ్ళు. సరే చేసిన తప్పులకే 2-3 జన్మలు జైల్లో ఉండాలి వాళ్ళు. అంటే మామూలుగా 14 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు. ఇప్పుడు చచ్చిపోయి జైలు శిక్ష అనుభవించి చచ్చిపోయిన తర్వాత మళ్ళా జన్మెత్తి మళ్ళా అనుభవించి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ అనిపించాలి. అంత తప్పు చేశారు, అంత శిక్ష పడుతుంది. నిన్న మొన్న ఒకరికి 20 ఏళ్ళు వేసారు చూసావా, వీళ్ళకి 150 ఏళ్ళు వేస్తారు. అంటే జడ్జిలు జాగ్రత్తగా వేస్తాయి. వాళ్ళు చేసిన తప్పులకి అన్ని సెక్షన్లో అన్ని నేరాలకి శిక్ష వేస్తే కలుపుకుంటే 150 ఏళ్ళు పడుతుంది. ఇటు జగన్ ఒకటికే కాదు, వీళ్ళందరికీ ప్రతి ఓడు తప్పే. అని ఎక్కడ దొరికితే అక్కడ తప్పు చేశారు, దొబ్బేశారు, అరాచకం చేశారు, అవినీతి చేశారు, హత్యలు, మానభంగాలు, దుర్మార్గాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్గా ఫ్రేమ్లోకి వచ్చారు వాళ్ళు. ఈ ఎలకలన్నీ ఏం చేసినాయి? సపోజ్ ఎలకలు ఏం చేస్తాయంటే మన చప్పుడు ఏం చేయకుండా తోక్కుంటాయి. పొలాల్లో కట్టి ధాన్యం కుప్పలను తినేస్తూ ఉంటాయి ఎలకలు. ధాన్యాన్ని అంతా అవి కొరికేత్తమే కాకుండా అన్నీ పట్టిపోతాయి. చిన్న బొరీలు అంటారు, ఎలక బొరీలు. పీతలో కన్నాలు పెట్టుకుంటాయి, బొరీలు పెడతాయి పీతలో, అందులో ఎలకలు దొరుకుతాయి. ఈ ధాన్యం కుప్పల నుంచి ధాన్యం అంతా అందులో తీసిపోతాయి. మరి ఎలా బయటకు వస్తాయి? నక్కకి ఆ పీతలలో ఎలకలలో ఇష్టం, అవి తినాలి, దాని ఆహారం అది. ఆ తోక పెడుతుంది అందులో. పీత ఏం చేద్దంటే దాన్ని పట్టుకుంటుంది, తోకని పడక్కల్ని తీసుకొచ్చి నోట్లో పడేసుకుంటుంది. అర్థమైందా? అలాగే వీళ్ళ ఈ 6 నెలలు వదిలేశారు కదా, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా వీళ్ళు పోరు బాబు మళ్ళీ వదిలేశారా బాబు, 2-3 ఏళ్ళు బయట రాకుండా ఎక్కడో ఒకటి పారిపోతాం అని అనుకోవాలి కదా. నేను ముందే చెప్పాను, వీళ్ళు ప్రభుత్వం మారిందారు 2000 మంది వీళ్ళు దేశాలు వదిలి పారిపోతారు వీళ్ళు అని చెప్పాను. వీడు ఎలా చెప్తాడా అని ఇక్కడే ఉన్నారు వీళ్ళు, వెళ్ళిపోకుండా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళటానికి లేదు, రావటం కూడా. చాలామందికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు కదా. జగన్కి ఇంకానే నువ్వు ఎలాగైనా పర్లేదు, నువ్వు తీసుకో, నువ్వు అన్నాళ్ళైనా సరే నువ్వు పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోతా ఉండు, మా దగ్గర రాకపోయినా పర్లేదు అంటున్నారు.
మరి అదేంటి విచిత్రం, దానికి కూడా వేస్తారు ఎవడో కౌంటర్. ఇప్పుడు ఇలాంటి పెడితే బయటకు వచ్చి నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, లేకపోతే కూలిపోద్ది, రెండు సంవత్సరాలు అలసపోతే నీ జాతకం ఉండాలి, మా ప్రభుత్వం వస్తుంది, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఇక పిచ్చి ఎక్కువైపోయింది. వీడికి ముందు వేయాలనుకుంటున్నారు వాళ్ళు. అర్థమైందండి. మామూలుగా అయితే చంద్రబాబు గారు పాలసీ ఏంటంటే, ఆయన పాలసీ ఎలా ఉంటుందంటే, ఇలాంటి పనికిమాల గొడవలు అన్నీ పెట్టుకుని మన సమయాన్ని వృధా చేసుకోకూడదు, ఆ సమయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి, సంపద సృష్టికి వాడాలి. ఇలాంటి వీడిని ఇగ్నోర్ చేస్తే మ్యాక్సిమం అడుచుకుని నోరు మూసుకూరుకుంటాడు అనేటువంటి పాలసీ అయింది. కానీ అతను వీళ్ళు వెసులుబాటు ఇచ్చి కొలిది వారసుని ఎక్కువ చేస్తున్నాడు. వాళ్ళ నాయకులు అలా చేస్తారు, తిరుమలలో జరిగిన విషయాల్లో కానీ లేకపోతే ప్రతిదీ. కాబట్టి ఇంకా వీళ్ళందరూ కూర్చొని ఆలోచించుకుని ఉంటారు, ఏం చేద్దామంటే ఏముందో లేపేద్దాం అనుకుంటారు. లేపేద్దామంటే లోపలికి వీళ్ళందరినీ. ఇప్పుడు గొర్రెలు వదిలేస్తారు, అవి ఇష్టమైనట్టు తినేస్తున్నాయి. అవి మేత మెయ్యాల్సిన చోట కాకుండా పంట చేల మీద పడిపోయినా ఇంకా ఏం చేస్తారు, అదిలిస్తారు కదా ఆ పశువుల్ని, ఓ పక్క మళ్ళేస్తారు కదా, తర్వాత దొడ్లో పెడతారు కదా, అదే పని చేస్తారు ఇప్పుడు. అందుకనే ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. పండగ కానుక అనమాట అది, సంక్రాంతి కానుక. సంక్రాంతి సంబరాల్లో మునిగిన వాళ్ళకి సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు దాకా బాబు అనుకున్న వాళ్ళకి ఆనందంగా సంతోషంగా ఉండాలని రెడ్ బుక్ మాట తెచ్చాడు. ఆ పేజీ అలా తీగానే రేపో ఒకడు వెళ్తాడు లోపలికి, చూడండి, మార్క్ మై వర్డ్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.